పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సింహపూరికి రాగానే ఇక్కడ ప్రజల త్యాగం తెగింపు గుర్తొస్తుంది. బ్రిటిష్ వాళ్ళనే గడగడలాడించిన ఘన చరిత్ర ఒక నెల్లూరు జిల్లాకే. నెల్లూరు ప్రజలు తలుచుకుంటే అంతరిక్షానికే రాకెట్ పంపగలరు. ఆకాశంలో ఉన్న మోడీ గారిని భూమికి దింపే ధైర్యం ఒక నెల్లూరు జిల్లాకే ఉంటుంది. ఈ పవిత్రమైన గడ్డపై నుంచి ధర్మ పోరాటానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? సిద్ధమా? ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కంచుకోటకి కాపలాగాస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. ఒక్కసారి మనందరం 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఒక్కసారి ఆలోచించాలా. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఎంటేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ నెత్తి మీద అప్పు పెట్టి పంపించారు. అంతెందుకు మన ముఖ్యమంత్రి గారికి కూర్చునేదానికి కుర్చీ కూడా లేని పరిస్థితి. హైదరాబాద్ లో సచివాలయం ఇచ్చారు. ఒక్కసారి మీరు చూడండి ఆ సచివాలయం ఎలా ఉండేదో. కుర్చీలు ఇరిగిపోయినాయి. ఇంకో పక్కన కంప్యూటర్లు ఇచ్చారు. ఒక్కసారి మీరే చూడండి, ఇరిగిపోయిన కంప్యూటర్లు ఇస్తాం జరిగింది మనకి. ఇంకో పక్కన ఎక్కడ చూసినా ఫైళ్లు పట్టించుకునే నాదుడు లేదు. ఇలాంటి పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తాం జరిగింది. ఏదొక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే మనకు హామీ ఇచ్చారో అవన్నీ నిలబెట్టుకుంటారని ఏకైక లక్ష్యంతో మనం ఆనాడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. మనందరికీ తెలుసు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక కార్పొరేటర్ గా గెలవలేని పరిస్థితి భారతీయ జనతా పార్టీది. అయినా పర్వాలేదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పొత్తు పెట్టుకున్నాం. 30 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లారు. 4 సంవత్సరాలు మనం ఓపిక పట్టాం. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తున్నారు. 2వ సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ ఎన్నికలు అయిన తర్వాత ఇస్తానన్నారు. 3వ సంవత్సరం వచ్చేగల భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నారు. అది ఇచ్చారా? లేదు. మొదటి దశలో ఈఏపీ అన్నారు, ఎస్పీవి పెట్టండి అన్నారు, నబార్డ్ ద్వారా రుణాలు ఇస్తున్నారు. అది ఇచ్చే పరిస్థితులు లేరు. కరెక్ట్ గా 4వ సంవత్సరం వచ్చగల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్నుపోటు పొడిచింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా మనకి ఎలాంటి లోటు లేకుండా పరిపాలిస్తున్నారు మన చంద్రన్న. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన చంద్రన్నది. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకి 8,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత కూడా మన చంద్రన్నది. 2014 ముందల ఎండాకాలం వస్తే మనందరికీ కంగారు, ఎప్పుడు కరెంట్ వస్తుందా అని చూసే పరిస్థితి. అలాంటిది చంద్రన్న ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లో
24 గంటల కరెంటు కూడా ఇస్తున్నారు. ఇంకో పక్కన పెళ్లి కానుక బీసీ సోదరులకి 35,000 రూపాయలు, ఎస్సీ సోదరులకి 40,000 రూపాయలు, ఎస్టీ మైనారిటీ సోదరులకి 50,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం జరుగుతుంది. ఇంకో పక్కన చంద్రన్న బీమా, సహజ మరణం అవుతే 2 లక్షల రూపాయలు, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ రోజు మన చంద్రన్న ఆదుకుంటున్నారు. 2014 ముందల చాలీ పెన్షన్ 200 రూపాయలు. అదే మన చంద్రన్న ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంవత్సరంలో అది 5 రెట్లు పెంచి 1000 రూపాయలు కూడా చేస్తాం జరిగింది. నిన్నగాక మొన్న అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించారు. పూట భోజనానికి 5 రూపాయలు. ఒక్కసారి మనందరూ ఆలోచించాలా, 5 రూపాయలకి ఇంత బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు. అలాంటిది ఒక్క పూట భోజనం 5 రూపాయలకే చంద్రన్న పెడుతున్నారు. ఇంకో పక్కన గ్రామాల్లో ఎప్పుడు ఊహించిన విధంగా ఇప్పటికి 22,000 కిలోమీటర్ల సీసీ రోడ్డు కూడా మనం వేసుకుంటాం జరిగింది. కరెక్ట్ గా 3 నెలల క్రితం ముఖ్యమంత్రి యోనేస్తామని ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా ప్రారంభించాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు, ఒక వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేస్తే నెల 1000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఈ రోజు మన చంద్రన్న ఇస్తాం జరుగుతుంది. ఇట్లా ఎప్పుడు లేని విధంగా సంక్షేమం, ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి మన చంద్రన్న చేస్తాం జరిగింది. సంక్షేమం మన చంద్రన్న జెండా, అభివృద్ధి మన చంద్రన్న ఎజెండా. దేంట్లో చూసినా ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అగ్రస్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నంబర్ 1 ఉన్నాం, ఈజ్ ఆఫ్ లివింగ్ లో నంబర్ 1 ఉన్నాం, గ్రామీణ అభివృద్ధిలో కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని నేను చెప్పదలుచుకున్నా. ఇంకో పక్కన దేశం దాటితే మోడీ గారు చంద్రన్న నామ స్మరణ చేస్తున్నారు. ఆయన ప్రతి దేశానికి వెళ్ళి భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ 1 ఉందని చెప్తారు. అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్రం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇదే ప్రధానమంత్రి గారు ఇంకో దేశం వెళ్తారు, మొబైల్ ఫోన్ తయారీలో మేము అగ్రస్థానంలో ఉన్నామని చెప్తారు. 2014 ముందర ఆంధ్ర రాష్ట్రంలో తయారైన ఫోన్లు 0. అలాంటిది మన చంద్రన్న పరిపాలనలో కేవలం 4.5 సంవత్సరాల్లో ఈరోజు భారతదేశంలో 100 ఫోన్లు తయారవుతే 30 ఫోన్లు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. ఆ ఫ్యాక్టరీలు నేనే చూసా. 18,000 మంది మహిళలు ఆ ఫ్యాక్టరీలో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇదే ప్రధానమంత్రి ఇంకో దేశం వెళ్తారు, అక్కడ చెప్తారు ఈజ్ ఆఫ్ లివింగ్ లో ఆంధ్ర రాష్ట్ర నంబర్ 1, గ్రామీణ అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్ర నంబర్ 1. ఒక్కసారి మనం ఆలోచించాలి, ఈ అన్నిటికీ కారణం మన చంద్రన్న మాత్రమే అని సభాముఖం నేను తెలుపుతున్నా. అమరావతి శంకుస్థాపనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అమరావతిని ఢిల్లీ తరహా రాజధానిలా కడతానని. కానీ మనం ఇచ్చిందంతా 1,500 కోట్ల రూపాయలు. అదే పటేల్ గారి విగ్రహానికి 3,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు. విగ్రహానికి ఇవ్వండి, తప్పు లేదు. కానీ ఎందుకో ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన ఇంత చిన్న చూపు ఈ సభాముఖంగా ఆయన అడుగుతున్నారు. ఇది చూసి మన సొంత కాలం మనం నిలబడాలని ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు ముంబైకి వెళ్లి కేవలం 60 నిమిషాల్లో అమరావతి బాండ్ల ద్వారా 2,000 కోట్ల రూపాయలు మన అమరావతి కోసం తీసుకొస్తాం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా గురించి అడిగితే ఎప్పుడో బాహుబలిలో జరిగిన దాడి గురించి
కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయ్యా రైల్వే జోన్ ఏమైందని అడిగితే వాళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ మెంబర్ మన ఎంపీలపై దాడి చేసి మీపైన ఈడీ కేసులు పెడతామంటారు. అయ్యా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందని సీఎం రమేష్ అన్న నిలదీస్తే ఆయన పైన ఐటీ దాడులు చేస్తారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? రైల్వే జోన్ ఇవ్వాల్సింది ఎవరు? కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది ఎవరు అని ఒక్కసారి మీరు ఆలోచించాలా? ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిన్న పిల్లోడు అడిగినా చెప్తాడు అయ్యా అది నరేంద్ర మోడీ గారు ఇవ్వాలని. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారికి 2 పుత్రులు ఉన్నారు. ఒకరేమో దొంగ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏనాడైనా మోడీ గారి వ్యతిరేకంగా వీళ్ళిద్దరు మాట్లాడారా? లేదు. అందుకే ఇది చూసి బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్ పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చూస్తే ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ కనపడుతుంది. 3 డ్రామాలు ఆడుతున్నారు ఆయన, ఇప్పటికి ఆడారు. మొదటి డ్రామా రాజీనామా. బీజేపీ పార్టీతో ఏమో రాజీ పడతారు, ఆంధ్ర ప్రజలకేమో నామం పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందరు తెలుసు కరెక్ట్ గా ఎన్నికలకి సంవత్సరం ఉందనగా రాజీనామా చేస్తే ఎన్నికలు రాదని ఆ డ్రామా ఆడారు. అది ఫ్లాప్ అయింది. నిన్నగాక మొన్న మనం చూసాం విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా. ఏం డ్రామా? కోడికత్తి డ్రామా. స్క్రీన్ ప్లే జరిగిందేమో ఢిల్లీలో, యాక్షన్ ఏమో విశాఖపట్నంలో. గుచ్చింది ఎవరు? వైకాపా కార్యకర్త. దీని ద్వారా వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించాలన్నారు. అది కుదరలేదు. గుచ్చారు, అయిపోయింది. నేను కూడా అనుకున్నా అయ్యో పాపం గుచ్చారు, కరెక్ట్ కాదని నేను కూడా ఖండించాను. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో అందరికి నమస్కారం పెట్టారు ఆయన, అందరికి తిట్టి అన్నారు. 1 గంట ప్రయాణం హైదరాబాద్, అక్కడి నుంచి 1 గంట ప్రయాణం ఇంటికి చేశారు, ఏమవలేదు. కరెక్ట్ గా 3వ గంట వచ్చేలా ఎక్కడున్నాడు ఆయన? హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్త అంటున్నారు ఎవరైతే ఈ కోడి కత్తి తీసుకుని గుచ్చాడో అతనే అంటున్నాడు అయ్యా రాజశేఖర రెడ్డి గారు మా దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈయన మా కార్యకర్త కాదంటాడు. అంతెందుకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు తీసుకుని వాళ్ళ కార్యకర్త ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసేందుకు ప్రయత్నించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని నేను చెప్పదలుచుకున్నా. ఇది 2వ డ్రామా. ఇది సాగల. ఈ రోజు కొత్తగా 3వ డ్రామా తీసుకొచ్చారు. అదేంటంటే అగ్రిగోల్డ్. ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, అయ్యా అగ్రిగోల్డ్ స్కామ్ ఎప్పుడు జరిగింది? మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అగ్రిగోల్డ్ డిపాజిట్లు ఎప్పుడు తీసుకున్నారు? మీ నాన్నగారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు. హైలాండ్ అసలు ప్రారంభించింది ఎవరు? మీ నాన్నగారి మిత్రులు. అన్ని చేసింది మీ నాన్నగారి హయాంలో. ఎందుకు మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడతారని ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దోచేసిన 1,00,000 కోట్లలో అగ్రిగోల్డ్ కి సంబంధించిన పేద ప్రజలకు సంబంధించిన డిపాజిట్లు ఎంత ఉన్నాయో ప్రజలకి సభాముఖంగా చెప్పాలని నేను ఆయన్ని కోరటం జరుగుతుంది. అంతేకాదు అగ్రిగోల్డ్ బాధితులందరికీ ఒకటే చెప్తున్నా, మన చంద్రన్న మీతో నిలబడతారు. ఎన్ని ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం పెట్టాలన్నా, ఎన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలన్నా తప్పనిసరిగా మిమ్మల్ని ఆదుకుంటాం. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదని సభాముఖంగా వాళ్ళు నేను చెప్పదలుచుకున్నా. ఇంకో పక్కన దొంగపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర చేసేందుకు సమయం ఉంటుంది. దసరా పండుగలకి హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్కి వెళ్ళేదానికి సమయం ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్న సిబిఐ కోర్టు వెళ్ళడానికి సమయం ఉంటుంది. కానీ మన శాసనసభ్యుడు సర్వేష్ అన్నని, ఒక మాజీ శాసనసభ్యుడు సోమన్నని దారుణంగా హత్య చేస్తే
వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించే సమయం మటుకు ఆయన ఉండదు. ఇంకో పక్కన తిట్లి శ్రీకాకుళం జిల్లాని కొట్టి 13 జిల్లాల్లో ఉన్న 13 మండలాల్లో ఉన్న చెట్లని భూస్థాపితం చేస్తే అక్కడున్న ప్రజల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమయం ఉండదు. అయా హోదా గురించి మోడీ గారిని నిలదీసేదానికి సమయం మట్టుకు ఆయనకు ఉండదు. ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనకి కవాతు చేసేదానికి సమయం ఉంటుంది. హైదరాబాద్, ఇంకో పక్కన లక్నో, ఢిల్లీ, ముంబై తిరగడానికి సమయం ఉంటుంది. అంతెందుకు ఫామ్ హౌస్ వెళ్ళి పొడుకునే సమయం ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని హత్య చేస్తే వాళ్ళ కుటుంబాన్ని పలకరించడానికి ఆయన సమయం ఉండదు. ఇంకో పక్కన తిట్లి శ్రీకాకుళం జిల్లాని కొడితే ఒక వారం రోజుల తర్వాత వస్తాడైనా, అది కూడా వచ్చి ఎవరిని ఆదుకునే పరిస్థితులు లేరు. ఆయన పదే ఒక మాట చెప్పారు మనకి, కేంద్రంలో మీరు అవిశ్వాసం తీర్మానం పెట్టండి, నేను అక్కడికి వస్తా, కేంద్ర ప్రభుత్వాన్ని వణికిస్తానని చెప్పారు. కరెక్ట్ గా మనం అవిశ్వాసం తీర్మానం పెడితే అక్కడికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం నిలదీసేదానికి సమయం ఈ రోజు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి లేదు. అదే మన ముఖ్యమంత్రి గారు 68 సంవత్సరాల వయసులో 34 సంవత్సరాల యువకుడిలాగా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. తిట్లి వస్తుంది, శ్రీకాకుళం జిల్లాని కొట్టుబోతుందనగా రాత్రి 11కి ప్రారంభించారు ఆయన రివ్యూ. పొద్దున 2 వరకు రివ్యూ చేశారు ఆయన. తిట్లి కొడితే 12 గంటల్లో శ్రీకాకుళం జిల్లాకు కూడా ఆయన వెళ్తాం జరిగింది. ఇంకో పక్కన కూడా చూస్తే హోదా కోసం అహర్నిశలు ఢిల్లీతో పోరాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ తీసుకొచ్చేదానికి ఆయన భారతదేశంలో అన్ని పార్టీలు ఈరోజు కలుపుతం జరుగుతుంది. అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా పరిశ్రమలు వస్తున్నాయి. ఒక కియా మోటార్స్, అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్ ఇలా అనేక సంస్థలు తీసుకొచ్చారు. ఇంకో పక్కన సంక్షేమం కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రన్న చేస్తున్నారు. అందుకే మళ్ళీ మీరే రావాలి సార్. ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద దిక్కు మీరే. ఒక నెల్లూరు జిల్లాకి తీసుకుంటే మా గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి 2614 కిలోమీటర్లు సీసీ రోడ్ వేశాం. అంతేకాదు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. గమేష, ఇండస్ కాఫీ, ఇమామి అగ్రోటెక్, అంతేకాదు తొందరలో భారత్ ఫోర్జ్, టాటా కెమికల్స్ అనే సంస్థలు కూడా ఈ రోజు నెల్లూరు జిల్లాకి చంద్రన్న తీసుకొస్తున్నారు. ఒక పెద్ద పరిశ్రమలు తీసుకుంటే దాదాపు 15,000 కోట్ల పెట్టుబడి, 15,000 ఉద్యోగాలు కూడా మన చంద్రన్న కల్పించారు. స్మాల్ అండ్ మీడియం అంటే చిన్న పరిశ్రమలు తీసుకుంటే 900 కోట్ల పెట్టుబడి, 17,000 ఉద్యోగాలు నెల్లూరు జిల్లాలో ఉన్న యువకులకి అందించిన ఘనత కూడా మన చంద్రన్నది. ఈ సభాముఖంగా నేను బీజేపీ నాయకులకు ఒకటే హెచ్చరికిస్తున్నా, అయ్యా తెలుగు జాతితో ఎవరు పెట్టుకున్నా వాళ్ళు మాడి మస్ అయిపోయారు. మొన్న కర్ణాటక ఎన్నికల్లో మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. 2019 ఎన్నికల్లో అసలు సినిమా తెలుగు జాతి చూపించబోతుందని సభాముఖం వాళ్ళకి హెచ్చరిస్తున్నా. అంతేకాదు ఆనాడు ఫుల్ మెజారిటీ ఉన్న అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని ఇందిరాగాంధీ గారు దింపితే తెలుగు జాతి గర్జించింది. ఆ గర్జన తట్టుకోలేక 32 రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఆయన పెట్టింది ఇందిరాగాంధీ గారిని సభాముఖం వాళ్ళు తెలుపుతున్నా. ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రతిపక్ష పార్టీలు కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కులం మస్కులో ట్రైన్లే తగలబెట్టారు. ఇంకో పక్కన బీజేపీ నాయకులు రాయలసీమకి వెళ్లి
రాయలసీమ డిక్లరేషన్ అంటారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్లి ఉత్తరాంధ్ర డిక్లరేషన్ అంటారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఎవరినో వచ్చి మన మధ్య చిచ్చు పెట్టడం ప్రయత్నిస్తే మనం ఒకటే చెప్పాలా, అయ్యా మా కులం ఆంధ్ర, అయ్యా మా మతం ఆంధ్ర, మా ప్రాంతం ఆంధ్ర అని చెప్పాల్సిన బాధ్యత మనందరం పైన ఉందని తెలుపుకుంటూ చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. రాబోయే రోజుల దేశ ప్రధాని ఎవరు మన చంద్రన్న నిర్ణయించబోతున్నారు. ఎవరైతే మనకు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు ఎవరైతే మనకి ఇస్తారో తప్పనిసరిగా వాళ్లే ప్రధానమంత్రి చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.